నమస్కారం ఐఎస్ఎన్ న్యూస్ కు స్వాగతం. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు 3000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తామని హామీ ఇచ్చారని, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1000 పెంచి జూలై 7 నెలల్లో 7000 రూపాయలు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సోమవారం పంగళూరు మండలం కొండమంజలూరు గ్రామంలో పర్యటించి పెన్షన్దారులకు పెన్షన్ నగదు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి ఇస్తున్నారని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్ నగదు పంపిణీ వేగంగా జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలాగా వారు దొంగ హామీలు ఇవ్వరన్నారు. 5 సంవత్సరాలలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసి చూపిస్తారని, వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొని వచ్చి పేద భూములు లాక్కునేందుకు ప్రయత్నం చేశారని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయడం జరిగిందని మంత్రి తెలియజేశారు. 3000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని చెప్పి, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ నెలతో కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఇవాళ సెక్రటరియట్ ఎంప్లాయీస్ ద్వారా ప్రతి ఒక్కరు ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందుకనే పొద్దున్నుంచి వాళ్ళ పొద్దున 6 దగ్గర నుంచి సాయంత్రం లోపల అందరూ కూడా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నమాట. దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో 65 లక్షల పెన్షన్ల పైన ఇవాళ ఇంటింటికి తీసుకెళ్లి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాపట్ల జిల్లా పార్లమెంటు, బాపట్ల జిల్లా పరిధిలో అయితే దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీలో కూడా 42,000 ఇచ్చాం. బాపట్ల పార్లమెంట్లో, బాపట్ల జిల్లాలో అయితే 2,33,000 పెన్షన్స్ ఇచ్చాం అనమాట. మీ అందరికీ తెలియదు కానీ ఇప్పుడే ఒక ఇద్దరు వికలాంగులకైతే మనం పెన్షన్ ఇవ్వడం జరిగింది. బాగా డిజైబుల్డ్ అనమాట. కుర్చీలో నుంచి, మంచంలో నుంచి లేవలేకపోతా ఉన్నారు. గతంలో 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15,000 ఇవ్వడం జరిగింది. అట్లానే వికలాంగులకు 3,000 ఉన్న పెన్షన్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో 6,000 పెన్షన్ ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 3,000 పెన్షన్ 4,000 చేయడం జరిగింది అనమాట. అట్లానే దాదాపు 11 నుంచి 12 రకాల పెన్షన్స్ అన్నిటిని కూడా వివిధ రకాలుగా పెంచడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ మాట కట్టుబడి ఇవాళ పెన్షన్స్ ఇచ్చాం. గతంలో కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. హిస్టరీ చూసినప్పుడైతే గతంలో 200 పెన్షన్ని 1000 రూపాయలు చేశాం. 1000 రూపాయల పెన్షన్ని మళ్ళీ 2019 జనవరి నుంచి 2,000 చేయడం జరిగింది అనమాట. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి కేవలం 3,000 పెన్షన్ ఇవ్వడం కోసం ఆయనకు 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పామో ఆ రోజు ఒకేసారి ఇస్తామని చెప్పాము. ఒకేసారి ఈటింగ్ కాకుండా ఏప్రిల్, మే, జూన్ మాసాల నెలల సంబంధించి కూడా పెన్షన్ కూడా కల్పిస్తామని చెప్పాము. అందుకని వాళ్ళ 3,000తో పాటు మిగతాది 1000 రూపాయలు పెంచింది కానీ మిగతా బాకీ కానీ 3,000 కానీ మొత్తం కూడా 7,000 రూపాయలని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. 65 లక్షల పైన జనాభాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ అప్పుడు 2-3 విషయాలు ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. ముఖ్యంగా డిఎస్సి ద్వారా 16,000 పైన టీచర్ పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు. అది కూడా భర్తీ చేయడానికి మన కేబినెట్ ఆమోదించింది. అది కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ అందరికీ తెలియదు కాదు. భూములకి కొత్త రకమైన చట్టం తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి భూములన్నింటిని కూడా వివిధ రకాల సమస్యలతో ఇబ్బంది పెట్టాలని చెప్పి చూశారు. కేవలం ఎంఆర్ పరిధిలోనే ఈ భూముల రిజిస్ట్రేషన్ కానీ చట్టం కానీ చేసి ఏదైనా ఇబ్బంది అయిపోయినా సరే హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి, మిగతా కోర్టులకు వెళ్ళకూడదని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది ప్రజలు చెప్పారు. మన నాయకుడు చంద్రబాబు గారు కూడా ఆ చట్టం ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టాన్ని కూడా చింపి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా తీసేస్తామని చెప్పాము. అది కూడా మొన్న ప్రభుత్వం ఫస్ట్ క్యాబినెట్లో పెట్టడం జరిగింది అనమాట. ఈ రకమైన ఇబ్బందులు ఏ రకమైన ఇబ్బందులు ఉండవు, ప్రజలు ఇబ్బంది కలిగి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారు. ఆ చట్టాలు కానీ ఆ విధంగా ఉండకూడదు, ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండాలి, ఏది కూడా ప్రభుత్వానికి భయపడతా ఉండకూడదనే ఉద్దేశంతో వాళ్ళ పెన్షన్ ఇవ్వటం, పెన్షన్ కానీ భూ చట్టం రద్దు కానీ ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న యువతకి అందరూ కూడా డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పన చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఉన్నాయి, అన్నీ కూడా వరుసలో ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతాము. ప్రజలందరూ తెలుగుదేశం ప్రభుత్వంలో స్వేచ్ఛగా బతకడానికి అవకాశం ఉంది. గత ప్రభుత్వం లాగా అన్ని దాడులు చేయటం, పార్టీ మారితేనే పెన్షన్ ఇస్తామని చెప్పటం, ఇలాంటి అన్ని చెడు సంస్కృతులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దాని రిజల్టే మొన్న వాళ్ళు చూశారు.
60 పైన సీట్లు 64 సీట్లు పైన కోల్పోయారు వాళ్ళు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వచ్చింది. తెలుగుదేశం కానీ జనసేన కానీ అదేవిధంగా బీజేపీ కానీ ప్రభుత్వానికి మా మీద ఎంతో నమ్మకం విశ్వాసంతో పనిచేశారు. మేము అదే నమ్మకం విశ్వాసంతో ఇంకా మరి ఎక్కువగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పెన్షన్లు అన్ని కూడా మన ఇంటి దగ్గరే ఇంట్లో ఉండండి, ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు. ఏమి ఇవ్వడం లేదు. మనం అందరం కూడా పెన్షన్లు ఓ తాటి టెంట్లో ఇవ్వట్లే ఇవ్వాలి. అందరం కూడా ఎవరింటికి వచ్చి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. అందుకే వాళ్ళ ఇంటికే పెన్షన్ ఇచ్చొచ్చాం. మన అన్ని కూడా మన ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేస్తారు. సరేనమ్మా? ఓకే. ఇంకేమైనా సమస్య ఉండేమో అడుగుదామని ఇక్కడ టెంట్ చేశారు. పెన్షన్లు అయితే మొత్తం మన ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు అందరూ. ఎందుకు అట్లా పెట్టాం ఇక్కడ? పెన్షన్దారులందరూ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. ఎవరు ఇక్కడ ఎవరు చూస్తున్నారు? నువ్వే కదా. నువ్వెన్నో మరి ఇక్కడ పెట్టావు. ఇక్కడ పెట్టవాళ్ళు పెన్షన్లు ఎవరింటికి తీసుకెళ్ళి వాళ్ళకి అవసరమా? ఎవరు చేస్తారు? 80%. మండలంలో ఎండిఓ గారు మండలంలో 70%. ఇంకేమైనా మిగిలిపోతారు రేపుడికి మొత్తం ఇవాళ అవుతాయి. 90% క్రాస్ అవుతుంది సార్ ఇవాళ. ఏదైనా ఉంటే 6-7% రేపు ఉంటుంది. రేపు పొద్దున్నే ఇవాళ 6ంటికే బిగిన్ చేశారు అన్ని ఊర్లో. ఎక్కడ లేట్ అయిందా? అన్ని ఊర్లో 6ంటికి లేదు. 12 గంటల సర్వర్ లేదు సార్. సర్వర్ లేదు. పోయింది కదా. పొద్దున ఉంది కదా. 6 నుంచి 10 దాకా 7 గంటల సర్వర్ అందరూ ఒకేసారి లాగిన్ అయితే అంతకుముందు ఎంత ఇచ్చేవాళ్ళు? ఇప్పుడు చంద్రబాబు గారు 15,000 ఇస్తున్నారు. తెలుసా ఎంతో? ఎంత? చంద్రబాబు గారు ఇచ్చారు. పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలకు ఎలాంటి వ్యాధులు రావు అని వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు త్రాగునీటిని శుద్ధి చేసుకొని తాగాలని అద్దెంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ అన్నారు. డయేరియా వ్యాధి నిర్మూలన పైన సోమవారం అద్దెంకి పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి భవానీ సెంటర్ ముందుగా బస్టాండ్ సెంటర్ మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో వైద్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. డయేరియా నిర్మూలన కోసం వైద్య ఆరోగ్య శాఖ వారు జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు వివిధ దశలలో ప్రజలకు అవగాహన కల్పించుతున్నారని, ప్రతి ఒక్కరూ త్రాగునీటిని కాచి చల్లార్చి తాగాలని, అలాగే ప్రతి ఒక్కరూ వారి ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఎవరికి అయినా ఆరోగ్య బాధ్యత లేకపోతే
వెంటనే ఆ వైద్యశాలకు వెళ్లి పరీక్షలు చేయించుకొని డయేరియా వ్యాధి బారిన పడకుండా ఉండాలని సత్యనారాయణ పేర్కొన్నారు. డయేరియా ప్రివెన్షన్ కోసం మేము ఒక ర్యాలీ లాగా కండక్ట్ చేస్తున్నాము. ఈ 2 months ఎక్కువగా డయేరియా కేసెస్ రావడము, ఈ వానలకి వీటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ కేసెస్ వస్తాయి. అలాగే ఏదైనా కేసులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా గుర్తించాలి, దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, బేసిక్ ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేసిన వెంటనే హాస్పిటల్లో ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఆశాస్ కానీ వాళ్ళని ఎలా గుర్తించాలి, వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ముందుగా ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ గుర్తించగానే డీహైడ్రేషన్లోకి వెళ్లకుండా టెంపరీగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసి అండర్ 5 డెత్స్ని ప్రివెంట్ చేయడము. చిన్నపిల్లల్లో ఎక్కువగా కొద్దిగా డీహైడ్రేషన్ అయినా కూడా వాళ్ళకి సివియర్గా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వెంటనే వాళ్ళకి ఓఆర్ఎస్, జింక్ సరైన సమయంలో అందించే విధంగా మనకు డిఎంహెచ్ఓ గారు ప్రాపర్ ట్రైనింగ్ గైడ్లైన్స్ ఇచ్చి ఉన్నారు. వాటిని మనం పబ్లిక్లోకి అవేర్నెస్ తీసుకెళ్లడం కోసం ఇలాగా ర్యాలీస్, క్యాంపెయిన్స్ కండక్ట్ చేస్తూ పబ్లిక్ని వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఈ స్టాప్ డయేరియా క్యాంపెయిన్ కింద నెక్స్ట్ వచ్చే 2 months డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ప్రజల్లో అవగాహన కల్పించాలి అతిసార వ్యాధి గురించి అనేది ఒక కార్యక్రమం చేపట్టారండి. ఇదనేది ఒక హెల్త్ డిపార్ట్మెంటే కాదు, ఇంటర్ సెక్టోరియల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ప్రోగ్రాము. అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, ఇటు అంగన్వాడీ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు ముగ్గురు కలిసి ఈ ప్రోగ్రామ్ని చేపడుతున్నారు. ఎవరైతే 5 సంవత్సరాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతిసార బారిన పడకుండా, డయేరియా బారిన పడకుండా, ఒకవేళ ఇన్ కేసు ఏదైనా డయేరియా అనేది వాళ్ళకి సంభవించినా కూడా వెంటనే ప్రివెంటివ్ మెజర్స్ అనేవి మనం ఫీల్డ్ లెవెల్లో ఏమైనా తీసుకోవాలనేది ఆశాస్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ కావాల్సిన మెడిసిన్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ అన్నీ వాళ్ళకి సప్లై చేసి ఎవరికైనా వచ్చిన వెంటనే మనం ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఎటువంటి ప్రాబ్లం జరగకుండా, ఎనీ డెత్ అనేది కాజ్ కాకుండా ప్రివెంట్ చేసేదానికి ఈరోజు మేము అవగాహన కల్పించడానికి ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల ఎంతో కొంత ప్రజలకి అతిసార పట్ల అవగాహన వచ్చి ఎవరైనా ఒకరికైనా ఉపయోగపడితే అది మా డిపార్ట్మెంట్ సక్సెస్గా మేము భావించాలని అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అతిసారాన్ని నివారించటం. 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎట్లా అతిసారం బాధ పడకుండా నివారించడం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, మంచినీరు వాడడం, కొంచెం అవగాహన కల్పించడం. ఏవో సార్, డిఎంహెచ్ఓ మేడం, బాపట్ల జిల్లా అధికారులు చెప్పినట్టుగా ప్రజల్లో అవగాహన కల్పించేకి ర్యాలీ చేస్తున్నాం. వ్యక్తిగత పరిశుభ్రత పాటిద్దాం, అతిసార వ్యాధిని నిర్మూలిద్దాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, అతిసార వ్యాధిని నివారిద్దాం, క్లోరినేషన్ చేసిన నీటిని త్రాగుదాం, అతిసార వ్యాధిని తరిమి కొడదాం, రాతి చల్లార్చిన నీటి త్రాగుదాం, అతిసార వ్యాధిని తరిమి కొడదాం. తప్పు నీటితో కడుగు ఉందా, అవకాశం ఇవ్వకండి. 6 బయట ఆహార పదార్థాలు వద్దు, ఇంట్లో చేసిన వేడి పదార్థాలు వద్దు, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకున్నా. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారులను సోమవారం సినీ దర్శకుడు అనిల్ రావిపూడి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు తదుపరి అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శకులు అనిల్ స్నేహితులు అద్దెంకిలో కొందరు ఉండగా కలిసి ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ జూలై 3వ తేదీన వెంకటేష్ తో నూతన చిత్రం స్వామివారి పాదాల వద్ద సినిమా స్క్రిప్ట్ ను ఉంచి పూజలు చేయించేందుకు సింగరకొండకు వచ్చారని, F2, F3 లాగానే నూతనంగా తీసే సినిమా ఉంటుందని అనిల్ చెప్పారు. ఈ సంవత్సరంలో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు సినిమా విడుదల చేస్తారన్నారు. నాకు 3వ సంక్రాంతి, సో 2025 నుంచి F2 తరలిన తర్వాత మళ్ళీ ఇంకో సంక్రాంతి కాబోతుంది. 25 జనవరికి రిలీజ్ ఉండబోతుంది. రేపు జూలైలో ఒక 1 వీక్ చేసి ఆగస్ట్ నుంచి కంటిన్యూస్గా ఒక నాన్ స్టాప్ షెడ్యూల్స్ నవంబర్ ఎండ్కి ఫిల్మ్ ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ ఉండబోతుంది. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. మీనాక్షి చౌదరి ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. ఐశ్వర్య రాజేష్ అన్నమ్మ ఇప్పుడు ఇంకొక హీరోయిన్, ఇద్దరు వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వైఫ్ ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి చౌదరి.
ఇది మళ్ళీ భగవంత్ కేసరి తర్వాత ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్, అలాగే భగవంత్ కేసరి బాలకృష్ణ గారితో ఒక కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ వెంకటేష్ గారితో మళ్ళీ మా మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈసారి డిఫరెంట్ జోనర్ ట్రై చేస్తున్నాం. ఎఫ్లా కాకుండా ఒక క్రైమ్ జోనర్ చేస్తున్నాం. క్రైమ్ జోనర్ డిఫరెంట్ అవుట్ అండ్ అవుట్ ఫన్. పెద్ద సినిమాలు వచ్చిన నేపథ్యంలో చిన్న సినిమాలు అంటే ఎప్పుడైనా కంటెంటేనండి, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు. మీరు ఒక టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసి ఒక మంచి కంటెంట్ ఆడియన్స్ ఇవ్వగలిగితే, మంచి రిలీజ్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఏ సినిమా అయినా ఆడుతుంది. సో మీరు అన్నట్టు చిన్న సినిమాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి బికాజ్ ఆఫ్ ఈ సమ్మర్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంది. బట్ గుడ్ టైమ్స్ అహెడ్. మంచి కంటెంట్ ఉండి మంచి రిలీజ్ కనుక మంచి టైమింగ్లో చేసుకున్నాను. నేను 4th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను. నాకు చాలా కనెక్టింగ్ ప్లేస్ ఇది. సో అప్పుడు నేను చిన్నప్పుడు కూడా చాలాసార్లు ప్రసన్నాంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉండేవాడిని. సో కాబట్టి నేను ఊరు వచ్చినప్పుడు కూడా మ్యాక్సిమం ఎప్పుడు కుదిరినా కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటాను. సో ఈసారి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్క్రిప్ట్ ఆయన దగ్గర పూజ చేయించుకొని బయలుదేరుతున్నాను. మళ్ళీ స్క్రిప్ట్ పూజ చేయడం ఇదే చూస్తాను అంతమంది లేదు. అంటే స్క్రిప్ట్ అంటే రేపు సినిమా అఫీషియల్గా 3వ తారీఖు ఓపెన్ అవుతుంది. మామూలుగా ఊర్లో దేవుళ్ళ దగ్గర పూజ చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా మళ్ళీ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చి చూస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అద్దెకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పంగులూరు మండలం రేణింగవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కులు చెల్లించేందుకు గాను రేణింగవరం నుంచి తిరుపతికి సోమవారం పాదయాత్ర చేపట్టారు. ఓబుల్ రెడ్డితో పాటు మరో 10 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతికి పాదయాత్ర బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయలేరని, ప్రతిపక్షం పార్టీల వాళ్ళు రకరకాలుగా విమర్శలు చేసి చూపించారని, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు భాగంగా పెన్షన్ 4,000 రూపాయలు ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేస్తున్నారని, ఇదే విధంగా అన్ని పథకాలు అమలు చేస్తారని, ఈ నేపథ్యంలో ఎంతో ఉత్సాహంగా రేణింగవరం నుంచి తిరుపతికి పాదయాత్ర చేపట్టారని ఓబుల్ రెడ్డి చెప్పారు. ఈరోజు మరి పంగులూరు మండలం రేణింగవరం గ్రామం మేము గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందుల్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అరాచక పాలన, అక్రమైన పాలన, కనీసం జనం బ్రతకాలన్నా భయమే, చచ్చిపోవాలన్నా కూడా భయమే, ఎవరన్నా స్వాగతంతో మాట్లాడన్నా భయమే, చివరికి జనాన్ని బికారులు చేయాలని గత ప్రభుత్వం చేసిన అక్రమాలతో విసిగిపోయి చివరికి ఆ దేవుడైనా మా మొర ఆలకిస్తాడనే ఉద్దేశంతో టీడీపీ గవర్నమెంట్ రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అలానే మా ఎమ్మెల్యే గారు మినిస్టర్ కావాలని ఆ రోజు మేము శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాము. ఆ మొక్కు ప్రకారమే ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. చంద్రబాబు నాయుడు మాట తప్పుతాడు, మాట మీద నిలబడ్డని చేసిన అసత్య ప్రసారాన్ని కూడా జనం అందరూ తిరస్కరించి చంద్రబాబు నాయుడిని గెలిపించిన దానికి పెన్షన్ని 7,000 ఇస్తాడని చెప్తే అందరూ ఎగతాలు చేసి 7,000 ఇంకా అసలు రూపాయి కూడా ఇవ్వడు, ఉండి కూడా ఎగ్గొడతాడని చెప్తే అందుకనే మా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్న తర్వాతనే పాదయాత్ర చేస్తామని అనుకున్నాం. అలానే చంద్రబాబు నాయుడు మా అందరి మాటకి విలువిచ్చి మన తెలుగుదేశం పార్టీ అంటే ఏందో చూపించినందువల్ల ఈరోజు పెన్షన్లు పంచి మా ఊళ్ళో ఉన్నటువంటి పెన్షన్లు మొత్తం అందరికీ లబ్ధాలు అందజేసిన తర్వాత ఈ పాదయాత్రను మొదలుపెట్టి మొక్కు తీసుకోవడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకోవడానికి వెళ్తున్నాం. అలానే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మా మినిస్టర్ గారి మీద ఉంటుంది. ఈసారి మాకు 5 సంవత్సరాలు కాదు, ఇక జీవితంలో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. ఇక రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ రాబోయే 20 సంవత్సరాల అధికారం మాదే. రాజధాని కట్టాలన్నా, పోలవరం కట్టాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడికి సాధ్యమైందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సోదరుడు తిరుపతికి పాదయాత్ర చేస్తానని చెప్పని ఏదైతే మొక్కున్నాడో మొక్కుబడి తీసుకునే సందర్భం కారణాలు విశ్లేషిస్తే ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేనటువంటి విధానం, రైతులకి ఎన్నో ప్రాజెక్టులు కోసం ఎదురు చూసినటువంటి రైతులకి పోలవరం ప్రాజెక్టుని నీరుగార్చిన విధానం, ప్రజలు
ఏదైనా ఎదురు తిరిగి ప్రశ్నిస్తే కేసులు పెట్టే విధానం, వీటన్నిటికీ శరమగీతం పాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట మీద నిలబడరు, ఏదో మాట తప్పుతాడు, అన్ని అబద్ధపు హామీలు ఇస్తాడని చెప్పని సోషల్ మీడియా ద్వారా కావచ్చు, కొన్ని మీడియాల ద్వారా కావచ్చు ఎంతోమంది అబద్ధ ప్రచారాన్ని నిరూపిస్తూ ఈరోజు ఇచ్చినట్టు మాట నిలబెట్టుకోవడం కోసం 4,000 పెన్షన్ పెంచుతాను ఈ 1వ తారీఖు నుంచి చెప్పిన మాట కావచ్చు, గత 3 నెలది ఏదైతే తను మాట ఇచ్చిన తర్వాత ప్రతి నెల కూడా 1000 రూపాయలని కలిపి 7,000 పంచుతానని చెప్పని ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ సోదరుడు ఓబుల్ రెడ్డి చెప్పినట్టుగా ఒకేసారి 7,000 రూపాయలు పెంచినటువంటి ఘనత బహుశా ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి దక్కిందని చెప్పని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం ముందు కూడా రాష్ట్రానికి రాజధాని కావచ్చు, అనేక రకమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకి అందించినటువంటి పథకాలు కావచ్చు, ఎంతోమంది పేదలు భోంచేస్తున్నటువంటి ఈరోజు అన్నా క్యాంటీన్లు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలని మంచి కార్యక్రమాలని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలనని అందిస్తారని చెప్పని మరీ ఆకాంక్షిస్తూ ఈ మొక్కుబడిని ఎంతో విజయవంతంగా ఎంతో సంతోషంగా ముగించుకొని రావాలని చెప్పి మరీ కోరుకుంటూ సోదరుల్ని ఈ కార్యక్రమాన్ని ఇలా ముగిస్తూ ఉన్నాం. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 చేస్తూ సోమవారం పెరిగిన పెన్షన్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ 4,000 చేస్తూ సోమవారం పెరిగిన పెన్షన్ ఏప్రిల్ నెల నుండి అమలు చేస్తూ 7,000 రూపాయలను అందజేశారు. అద్దంకి పట్టణంలో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా పెన్షన్ నగదు పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఇంటింటికి తిరుగుతూ పెరిగిన పెన్షన్ నగదు పంపిణీ చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి నియోజకవర్గంలో పెన్షన్ నగదు పంపిణీ అతివేగంగా జరిగింది. 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ పెంచిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలుపుతూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అద్దంకిలో సోమవారం ఒక్కరోజు దాదాపు 70% పైగా పెన్షన్ నగదు పంపిణీ జరిగింది. మంగళవారం కూడా మిగిలిన వారికి పెన్షన్ నగదు పంపిణీ చేసి 100% పూర్తి చేస్తారని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ సత్యనారాయణ తెలియజేశారు. ఈరోజు అద్దంకి పురపాలక సంఘం పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి 50 మంది చొప్పున ఒక సెక్రటరీ వైజ్గా మొత్తం మనకి టోటల్గా 81 మంది డిప్లాయ్ చేయడం జరిగింది. అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీలే, ఎవరిని కూడా అదర్ దెన్ ఎంప్లాయీస్ తీసుకునే లేదు. టోటల్గా మనకి 3947 పెన్షన్లు, అవి కూడా డోర్ టు డోర్ వెళ్ళి పెన్షన్ బెనిఫిట్స్ అందరికీ ఇచ్చేటట్లు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఎక్కడైతే మిగతా చోట ఎవరన్నా ఇంటి దగ్గర లేకపోతే నా హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి రేపు ఇవ్వడం జరుగుతుంది. అదర్ దెన్ ఈరోజు మొత్తం కంప్లీట్గా 100% మేము డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నాం. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ మంత్రివారి యొక్క ఆదేశాలు అనుసరించి పట్టణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేరుగా బెనిఫిషరీస్ దగ్గరికి వెళ్ళి అలాగే మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కూడా
పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంటింటికి వాళ్ళు వస్తున్నారు. వచ్చి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బెనిఫిట్స్ అందరూ కూడా మేము ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాలని దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 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 ఇంకో బ్యాగ్ కార్యక్రమం తొలిసారిగా చంద్రన్న ప్రభుత్వం వచ్చినాక తొలిసారి ప్రారంభించాము. గతంలో 3000 ఇచ్చేవాళ్ళు, ఆ 2000 ఇచ్చే చంద్రబాబు 1000 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది జగన్కి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ తొలి రోజే అన్నమాట ప్రకారం 1000 రూపాయలు పెన్షన్ పెంచాడు. 4000 ప్లస్ 3 నెలలు బోనస్ ఇచ్చాడు. 7000 ఒక లబ్ధిదారుడు ఉంటుంది. వికలాంగులకి 3000 నుంచి 6000 చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన మంత్రివర్యులు పూజలు కొట్టిపాటి రఘుకుమార్ గారికి చెందుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఇళ్ళకాడు ఉండి అందరూ పెన్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఓకే రోటరీ నూతన కార్యవర్గం బాధ్యతలు సోమవారం డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు సమక్షంలో స్వీకరించారు. క్లబ్ అధ్యక్షుడిగా చెప్పడి వీరయ్య, సెక్రటరీ చుండేరి మురళి, ట్రెజరర్గా శ్రీనివాసరావు, ఏజీగా మహమ్మద్ రఫీలను నియమించారు. నూతన కార్యవర్గానికి అందరూ అభినందనలు తెలిపారు. 2024-25 సంవత్సరంలో కూడా దాతలు, సభ్యుల సహకారంతో రోటరీ సేవలు కొనసాగిస్తారని, రోటరీ భవన నిర్మాణానికి చిన్ని మురళి స్థలం ఇవ్వటం సంతోషంగా ఉందని వీరయ్య తెలిపారు. అనంతరం డాక్టర్ ఫణీంద్రబాబును రోటరీ క్లబ్ తరపున శాల్వా కప్పి సత్కరించారు. డాక్టర్ గారి చేతుల మీదుగానే చేయాలనే ఉద్దేశంతో ఉదయాన్నే కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు డాక్టర్ గారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ గారిని
సన్మానించే ఉద్దేశంతో ఇప్పుడు ప్రిపేర్ చేయించాము. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా మన రోటరీ మిత్రులందరి సహకారంతో డాక్టర్ గారిని మనం సన్మానించుకొని ఆయన యొక్క సహాయ సహకారాలు తీసుకొని మన క్లబ్ని ముందుకు తీసుకుపోదామనే ఉద్దేశం. డాక్టర్ గారు చార్టర్ ప్రెసిడెంట్ ఈ క్లబ్కి. వారు 22 సంవత్సరాల క్రితమే ఒక సేవా సంస్థని అద్దంకిలో స్థాపించి దాని ద్వారా అద్దంకి ప్రాంతంలో ఎన్నో లక్షల రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలకి నాంది వేసిన ఒక వ్యక్తి. వారి యొక్క విజన్తో మన రోటరీ క్లబ్ ఇప్పటికీ చాలా అద్భుతంగా నడుస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇంకా మెరుగుగా చేస్తూ కొత్త వ్యక్తులు మంచి సామర్థ్యం గల వ్యక్తులు ఈ రోటరీలో చేరి ఈ రోటరీని ఒక అంతర్జాతీయ సేవా సంస్థని మన ప్రాంతంలో బాగా విస్తరిస్తూ ఉన్నారు. గతంలో సంద్రెడ్డి శ్రీనివాసరావు గారు, ఊరుగు రాంపర్ సార్ గారు, దేవమాల మాస్టర్ గారు, శ్రీలక్ష్మి గారు, ఇలా మన ప్రస్తుతం మన చింటి మురళి గారు గత సంవత్సరం చాలా అద్భుతంగా చేశారు. ASN న్యూస్ సమాప్తం. నమస్కారం.